సనాతన ధర్మాన్ని, గిరిజన సాంప్రదాయాలైన సమ్మక్క సారక్కలను అవమానించడమే కాకుండా రాష్ట్రంతో మతాల మధ్య చిచ్చు పెట్టేట్లు మాట్లాడిన రావణ్ వెనుక తాడేపల్లి ప్యాలెస్ కుట్ర ఉందని, దేశద్రోహానికి పాల్పడిన అతన్ని అరెస్టు చేస్తే జగన్ రెడ్డి ఎందుకు మద్దతిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ వైసీపీని ప్రశ్నించారు. కాకినాడ గంగరాజు నగర్లో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంత నానాజీ మాట్లాడుతూ, శ్రీరాముడు తన తల్లి మాట వింటే జగన్ మాత్రం సొంత తల్లిని చెల్లిని రోడ్డున పడేశారని, ఈ రావణ్ ప్రకాష్ రాజ్ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై, కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో నీచమైన కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీపీ కాకినాడ రూరల్ కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరడ్ల గోవిందు, బండారు మురళి, పుల్లా శ్రీరాములు, తాటికాయల వీరబాబు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చూస్తారు వాళ్ళిద్దరిని. వాళ్ళను కూడా అవమానిస్తూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉండేవి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతను 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేశాడు దేశం మీద. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి దేశద్రోహికి ఊపా చట్టం ప్రకారం అన్ఎబుల్ టు యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్, ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతూ ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టడం, అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టుకు తిరగడం, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఈవేళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అన్న దాని మీద నిరంతరమైన నిఘా అయితే జరుగుతూ ఉంది. 4 స్టేషన్లు తిప్పారు, 5 స్టేషన్లు తిప్పారు, అక్కడ వేలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఆఖరికి కేసు కట్టారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ట్రాష్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే శిక్షిస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అతని దగ్గర నుంచి. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారో ఎవరికి తెలుసు. 4 స్టేషన్కి వెళ్తే ప్లాన్ చేసిన మనుషులు కాకుండా మామూలు ఉన్న వాళ్ళతో కూడా దొరుకుతారు. ఇవాళ దీని వెనకాల ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుంది అన్నది మాకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉంది. ఇంకోటి గుర్తించాలి జర్నలిస్ట్ సోదరులు, జగన్ వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జర్నలిస్టులు కూడా కించపరుస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రావణ్ అనేవాడు జర్నలిస్ట్ అట, ఎనాలిస్ట్ అంటూ. అలాగే జర్నలిజాన్ని పవిత్రంగా చేసే బాధ్యతని, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి చాటి, మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారని, చెడు అయితే ఇలా చేసినోడు శిక్షించబడతారని చెప్పేది జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే మీ అందరినీ అవమానించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అతనికి దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తున్నారు వైసీపీ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093ను పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చెందుతుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత, ఒక దేశద్రోహి ఒకడు ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేసుకోవాల్సిన చర్య ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూలన ఎక్కడో పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతూ ఉన్నాడు?